సో మీ ఫస్ట్ సినిమాని చూసుకుంటే హీరోయిన్ పాత్రలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలా కొద్దిమంది అంటే నాయకుడు ఎంత ఇంపార్టెంటో నాయక కూడా అంతే ఇంపార్టెంట్ కథకి అని నమ్మే దర్శకుల్లో మీరు కూడా ఒకరని నేను నమ్ముతాను. సో మేము మొదటి నుంచే ఆ ఫస్ట్ చూస్తే అమాయకంగా మహేష్ అంటే విపరీత విరామమైనటువంటి క్యారెక్టర్ తోటి స్వాతిని మీరు పరిచయం చేసిన విధానం అందరికీ ఆ అమాయకత్వంతో బాగా నచ్చేసింది. సో మీ తర్వాత సినిమాలో చూసుకుంటే ఒక సమ్మోహనంలో ఆ అమ్మాయి అతిథి అద్భుతం అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో రూపా కొడవయ్యారు అంటే మిగతా అంటే జనరల్గా చూసుకుంటే ఒక గ్లామరస్ హీరోయిన్ అని కాకుండా సో ఈ అమ్మాయిని ఎంచుకోవటంలో ఏంటి? ఒకటి తెలుగు అండి, ఇది చాలా చాలా డైలాగ్ వర్డ్ ప్లే ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఓకే, ఆ మాటలు వేగంగా మాట్లాడగలిగే తెలుగు బాగా మాట్లాడగలిగే అమ్మాయి కావాలి ముందు. ఒక రెండు మూడు చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అమ్మాయితో ఉన్న సీన్సే భావోద్వేగాలు ఉంటాయి, మిగతా అంతా హాస్యరసంగా ఉన్నా కూడా ఆ సీన్లో తెలుగు భాష నేను రాసిన డైలాగ్ని సరిగ్గా న్యాయం చేయగలిగేవాడు కావాలి. నేను ప్రాంప్టింగ్ అసలు అలౌ చేయను సెట్ మీద. నాన్ తెలుగు వాళ్ళైనా నేర్చుకుని వాళ్ళకి 2-3 వారాల క్రితమే స్క్రిప్ట్ వాళ్ళు చదువుతారు, వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇంగ్లీష్లో వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్లో రాసి ఇచ్చేస్తాము. మేము మొత్తం రీడింగ్ సెషన్స్ చేస్తాము, అంతా ఉంటుంది. కాబట్టి నో ప్రాంప్టింగ్ ఆన్ ద సెట్. అలా కాకుండా అసలు అది కూడా లేకుండా అసలు తెలుగు అమ్మాయి అయితేనే ఎంత హాయిగా ఉంటుంది. ఈ సినిమాలో స్పెషాలిటీ అష్టాచమ్మ తర్వాత బహుశా అమితుమి కూడా ఈ మూడోది ఇది పూర్తి తెలుగు వాళ్ళు. ఒక్కళ్ళు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పకుండా ఎవరికి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకున్న తెలుగు వాళ్ళ సినిమా ఇది. అమితుమి కూడా ఇది కూడా అంతే. సో అలాంటి అమ్మాయి కావాలి. ఇంకోటి తెలుగు అమ్మాయిలా ఉండాలి. తెలుగు వాళ్ళ అందం వేరేగా ఉంటుంది. అంటే మన వాళ్ళు తెల్లగా అంటే మామూలుగా రెగ్యులర్ నార్త్ ఇండియన్ బ్యూటీలు తక్కువ మంది ఉంటారు, ఫేర్ స్కిన్ వాళ్ళు. నాకు చామన్ ఛాయ నాకు ఇష్టం యాక్చువల్లీ. స్క్రీన్ మీద బాగా రిఫ్లెక్ట్ అవుతుంది చామన్ ఛాయ. స్కిన్ టోన్ చాలా బాగుంటుంది చామన్ ఛాయ. మీకు అమెరికా వాళ్ళందరూ ఎప్పుడు సంటాన్ అని బీచ్లో పడుకునేది మన కాంప్లెక్షన్ కోసం. స్పానిష్ వాళ్ళకు ఉంటుంది చూడండి ఒక స్కిన్ టోన్. అది నాకు అదొకటి. 2 తెలుగు రావాలి. 3 ఇమ్మాయి నాకు ఉమామహేశ్వర ఉగ్రరూపంలో నచ్చింది, చాలా బాగా చేసింది అనిపించింది. తర్వాత నాకు ఆన్ అండ్ ఆఫ్ అమ్మాయి డాన్స్ వీడియోలు అవి చూశాను నేను. మంచి డాన్సర్ అమ్మాయి, చేసింది మంచి డాన్సర్ కూడా అమ్మాయి. డాన్స్ వీడియోస్ అవి చూశాను. అండ్ నేను పిలిచి ఆడిషన్ చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగా చేస్తుంది సినిమాలో. మీరు అంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న పొటెన్షియల్ ఏమిటి, నట్టిగా అంటే భాష తెలియడం వల్ల వచ్చే అడ్వాంటేజ్, రచనని అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ, నువాన్స్ని అర్థం చేసుకోగలిగే సమర్థత ఎంత పెరుగుతుంది భాష తెలిస్తే. పాపం భాష తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు అదితిరావతి నేర్చుకుందండి తెలుగు, తనే డబ్బింగ్. తెలుగు అమ్మాయి నివేతా థామస్ ఇప్పుడు మనంత బాగా మాట్లాడేస్తుంది. కృతి శెట్టి అద్భుతంగా మాట్లాడుతుంది తెలుగు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ కూడా చాలా స్పీడ్గా నేర్చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి నాకు ప్రత్యేకంగా కొంచెం నిజంగా ఏమంటారు నేటివ్ తెలుగు అమ్మాయిలాగా అనిపించాలి, ఉండాలి. అందుకని నేను రూపా అనుకున్నాను. రూపానే కాదు, 3-4 నేను కన్సిడర్ చేసినప్పుడు రూపా నాకు అందరికంటే స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అనిపించింది. యాక్టింగ్ పరంగా, లాంగ్వేజ్ పరంగా అండ్ లుక్స్ పరంగా. ఆ అమ్మాయిలో ఒక అందమైన అచ్చమైన తెలుగు కనపడుతుంది. మన ఇంట్లో మనం చూడండి పెళ్లిలో అక్కడ చూస్తుంటే చాలా అందంగా ఉందని, అలాంటి తెలుగు అమ్మాయి. అలాంటి అందుకని అది కావాలి అనిపించింది. కొంత మోడర్న్ డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా ఈక్వల్గా క్యారీ చేయగలగాలి. ఈ సినిమాలో అమ్మాయి హ్యుండాయ్ షోరూంలో మేనేజర్. సో వాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకుని ఉండాలి, తర్వాత గబుక్కి చీర కట్టుకున్నా బాగుండాలి, జీన్స్ వేసుకున్నా బాగుండాలి, చుడిదార్, అన్ని రకాల డ్రెస్సులు కాన్ఫిడెంట్గా క్యారీ చేయగలగాలి. అది ఒకటి అమ్మాయిలో ఉంది. షీ హ్యాస్ అ నైస్ ఫిగర్ విచ్ కెన్ క్యారీ ఎనీ డ్రెస్. అదొకటి అనదర్ అడ్వాంటేజ్. అండ్ ఈ 3 ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, హర్ష, నరేష్ గారు, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరం, వీళ్ళందరూ ముందు నిలబడాలంటే మీరు తత్తమమ్మ అన్నారనుకోండి తెలుగు వాళ్ళకి టార్చర్. సార్ తెచ్చారు సార్ మేము చచ్చిపోతున్నాం అంటారు. అందుకని వాళ్ళందరితో ధీటుగా కూడా నిలబడగలిగింది అమ్మాయి. అందుకని నాకు చాలా అంటే హ్యుండాయ్ షోరూమ్కి ఏదైనా కొనడానికి వస్తాడు మనడు వెహికల్ మీరు చూడండి సినిమా, మీరు చూడాలి, చూస్తే మీకే తెలుసు. సో మొత్తానికి సారంగపాణి జాతకాన్ని మార్చేసే అమ్మాయి పేరేంటి సినిమా? అమ్మాయి పేరు మైథిలి. ఓకే, సారంగపాణి వర్సెస్ మైథిలి. సో కాబట్టి మంచి పాత్ర చాలా బాగా చేస్తున్నాను. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? అంటే నేను ఏం చెప్పలేదు, లీగల్గా సబ్జుడీస్ అంటారు చూడండి, మనం మాట్లాడుకోవాలి. కానీ అంటే ఇంతవరకు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడనటువంటి ఒక ఘటన చూసాం. అవునవును, అది ఒక అంటే నేను నిజంగానే మనం
ట్రాఫికింగ్ ఒపీనియన్స్ అనేది నా దృష్టిలో అంత ఆరోగ్యకరం కాదు. అంటే సిచ్యువేషన్ ఈజ్ వెన్ సబ్జుడీస్ వేరే విషయంలో ఉండగా మనం లూజ్గా నిజాలు తెలుసుకోకుండా, బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ అన్ఫార్చునేట్. దాని మీద పవన్ కళ్యాణ్ గారు అందరూ మాట్లాడారు. ఇట్స్ అన్ఫార్చునేట్ అండి. దాని మీద ఎక్కడ ఏం జరిగింది అనేది ఒక సమగ్రమైన అవగాహన వచ్చిన తర్వాత మనం కామెంట్ చేయాలి. నా పర్సనల్ ఫీలింగ్. నేను బయట కూడా ఎక్కడితో ఇంట్లో కూడా చుట్టాలతో కూడా మాట్లాడిన విషయం. ఎందుకంటే we don't know. Do not judge. మీడియా ట్రయల్స్ మనం చేయకూడదు. వీ డోంట్ నో ద ట్రూత్ కదా. బట్ ఐ డోంట్ వాంట్, బట్ వాట్ చనిపోయిన వ్యక్తుల పట్ల మాత్రం మనం చాలా దారుణం, అంటే చాలా చాలా దురదృష్టకరం అది. ఎవరు బ్లేమ్ గేమ్ చేయకుండా వాట్ కెన్ వి డూ ఫర్ దెమ్, వాళ్ళకి న్యాయం ఎలా చేయాలనేది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కదా, వాళ్ళకి మనం ఎలాగా ఆదుకోవాలి, వాళ్ళ జీవితాన్ని మనం ఎలా స్థిరపరచాలి అనేది మెయిన్ టార్గెట్ అవ్వాలి నా దృష్టిలో. మిగతావన్నీ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అండ్ రిజాల్వ్ అవుతాయండి. దీని తర్వాత ఇప్పుడు సారంగపాణి జీవితం వచ్చేస్తుంది, మీ పని జాతకం వచ్చేస్తుంది. జీవితం జాతకం పర్లేదండి, రెండు ఒకటే. జాతకం మీద బేస్ అయినటువంటి జీవితం సారంగపాణిది. అవునవును అవును. సో ఇది మీ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మరి నెక్స్ట్ ఎప్పుడు మొదలవుతుంది? నెక్స్ట్ ఇది నేను అంటే 2-3 స్టోరీస్ రెడీగా ఉన్నాయండి. ఫస్ట్ ఇది రిలీజ్ అయిపోతే మార్చ్ ఏప్రిల్లో కొత్త సినిమా ఏంటి, ఈ జనవరిలోనే నెక్స్ట్ ఏమిటి అనేది నేను నాకు తెలిసి నిర్ణయం అయిపోతుంది. దాని ఫిబ్రవరి కొంచెం బ్రేక్, ఎందుకంటే రిలీజ్ ఉండొచ్చు ఫిబ్రవరిలో. మేబీ మార్చి నుంచి కొత్త సినిమా ఏంటనేది నాకు క్లారిటీ వస్తుందండి. అంటే ఒక స్కేల్ పరంగా పెద్దగా ఉండే అవకాశాలు ఉంటుందా, స్కేల్ పరంగా పెద్ద చేయాలా, అంటే ఎటువంటి సినిమా తీయాలనే దాని మీద కూడా కొంచెం నాకు ఆలోచిస్తున్నాను. హింస అంటే నాకు కొంచెం భయం వేస్తుంది. అంటే ఎక్కువ అయిపోయి హింసాత్మక సినిమాలు, యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. మరి చాలా ఎక్కువైపోయాయి. సినిమా అంటే యాక్షన్ సినిమా అన్నట్టే అయిపోయి ప్రతి సినిమాలోనూ చిన్న పెద్ద అందరూ కొన్ని వందల మంది చంపుతున్నారు, ఒకళ్ళిద్దరు కాదు. కాబట్టి యాక్షన్ సినిమా అంటే ప్రస్తుతం ఐఎమ్ నాట్ వెరీ ఎక్సైటెడ్. మీకు మాత్రం అలాంటి మళ్ళీ హాస్యం మళ్ళీ తీయకూడదు అనేది నాకు కోరిక, అంటే రిపీట్ అవ్వకూడదు. సో ఒక లవ్ స్టోరీ ఒకటి ఉంది నాకు చాలా ఇష్టమైన ప్రేమ కథ, అది సమ్మోహనం లాంటిది. బట్ సమ్మోహనం కంటే ఇంకా డీప్ ప్రేమ కథ అది. అలాంటిది ఒకటి చేయాలా అని ఒకటి ఉంది కోరిక. బహుశా అది ప్రేమలో కూడా తాత్వికత ఉండదు, బట్ ప్రేమలో ఉన్న క్లిష్టత, అంటే ప్రేమ అనేది గాఢత, ప్రేమ అనేది ఎంత తలకైన ప్యూర్ అంటే తలకైనప్పు అంటే ఆ తీయని తలనొప్పి అది ఎంత కష్టమైన వ్యవహారం. కానీ ఎందుకు మనం మనుషులు ఎంత నిబద్ధత ఉందో అలా తను నానా అవస్థలు పెట్టిస్తుంది మన. ఆ బాధ ఎంత ఎందుకు ఇంత బాధను క్రియేట్ చేస్తుంది, ఇన్ని అనుభవాలు వస్తున్నా మళ్ళీ మళ్ళీ మనం ప్రేమలో పడుతుంటాం. ఆ ప్రేమలో పడ్డంలో ఒక ప్రేమ తర్వాత ఇంకొక ప్రేమ కూడా అది ఎలాంటి, అంటే ఆ ప్రేమ ఎంత కష్టమైంది. బేసికలీ లవ్ ఈజ్ క్రూయల్. ఆ బేసిస్ మీద దట్ ఈస్ మై ఐడియా. ప్రేమ అనేది చాలా దుర్మార్గమైంది, క్రూరమైంది, అది మన నానా కష్టాలు పెడుతుంది. కానీ దానిలో గొప్ప రిడెంప్షన్ ఉంటుంది. ప్రేమ ద్వారా మన గురించి మీరు అన్నట్టు మన గురించి మనం అర్థం చేసుకునే ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది మన పరీక్షిస్తుంది కూడా, మన క్యారెక్టర్ని పరీక్షిస్తుంది ప్రేమ అనేది. అసలు ప్రేమే పెద్ద పరీక్ష అంటారు. అలా అయితే ఇవన్నీ సినిమా డైలాగులో చెప్పి జనాల్ని బాబోయ్ భయపడ్డాం కదా. ఇవి స్ఫురించేలాగా మంచి ఆహ్లాదకరమైన ఒక లవ్ స్టోరీ, మూవింగ్ లవ్ స్టోరీ చేయాలనేది నా కోరిక. ఇమోషనల్లీ మూవింగ్, హ్యూమర్ ఉంటుంది. అఫ్ కోర్స్ హ్యూమర్ లేకుండా నేను రాయలేను, బట్ అట్ ద సేమ్ టైం చాలా డీప్ ఎమోషనల్ ఫిల్మ్, ఎమోషనల్ లవ్ స్టోరీ చేయాలనేది ఒకటి ఉంది. అది చేయాలని నా కోరిక. స్క్రిప్ట్ రెడీగా ఉంది. అంటే మళ్ళీ రాస్తాను 2-3 సార్లు, బట్ బేసిక్ స్క్రిప్ట్ అయిపోయింది, డ్రాఫ్ట్ అయిపోయింది.